వీళ్లకు ఇంట్లో ఉండి వాడు కష్టపడి సంపాదించి తెచ్చి నీ ఒడిలో పోస్తే దాన్ని జాగ్రత్తగా కుటుంబం కోసం వాడవమ్మా అని ఆ కర్తవ్యాన్ని భగవంతుడు ఎవరికి అప్పచెప్పాడు అంటే స్త్రీలకు అప్పగించాడు. ఇన్ని రకాలుగా ఆలోచించి కర్తవ్య నిర్వహణ. కనుక ప్రతి వ్యక్తి ఏం తెలుసుకోవాలి? తన కర్తవ్యాన్ని తాను చేయటం, అనుసరించాలి. ఈ కర్తవ్యం నాకెందుకు వచ్చింది అని దుఃఖపడటం మాత్రం కర్తవ్యం కాదు. తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాలి. మన శరీరంలో కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉన్నది, నోరు ఉన్నది. ఈ నోరు ఏం చేస్తున్నదండి? నోరు ఏం చేస్తోంది? 2 పనులు చేస్తోంది. ఎవరన్నా ఏదైనా అడిగితే మాట్లాడుతోంది సమాధానం చెప్పడానికి. ఆ పొట్ట నాకు ఆకలి వేస్తోంది అని తెలియజేస్తే దాంట్లోకి ఏదైనా వస్తువుని